పేరేం పేరు? సంతోష్ కాసర్లా. పేర్లనే ఉన్నారు కదా, అసలు కథ తెలిసిపోయింది నాకు. అమ్మ నేను కలిసి మా కూనమ్మ గారి మీదనైతే ప్రాంక్ చేయబోతున్నాం, అది కూడా పిత్తుల ప్రాంక్. ఇట్లా పిత్తేసి కూడా ఉండదు. ఏంది నా పిత్తు సౌండ్ లేచిండా? ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేది. ఇంట్లో పిత్తకపోతే థియేటర్ పోయి పిత్తుతారా బాక్స్ లో పెట్టి? పిత్తమ్మ పిత్తమ్మ నువ్వు రాకమ్మ ఆగమ్మ అంట. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా పిత్తు వస్తుందా నవ్వుకుంటారా రాది ఒకేసారి. నీళ్ళకి ఏం చెప్తలేను కదా. పిత్తు నాలాగా ఎంత ఎందుకు అన్ని ఎత్తిస్తాను? కోపం వస్తుంది, ఏ గాలిలో పోతుంది కానీ సారీ. ఏ హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే అమ్మ నేను కలిసి మా కూనమ్మ గారి మీదనైతే ప్రాంక్ చేయబోతున్నాం, అది కూడా పిత్తుల ప్రాంక్. ఎందుకంటే మా కూనమ్మ గారికి పిత్తుల సౌండ్ అస్సలు నచ్చదు. ఇంకా నేను ఇంట్లో అట్లా పిత్తుకుంటా సౌండ్ చేస్తా అంటే ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పుడైతే లోపటినైతే మా చిన్నోన్న అయితే పడుకోబెడుతుంది అన్నట్టు, అందుకని చెప్పి అయితే ఇక మేము మెల్లగా ఇక్కడనైతే కెమెరా అయితే సెట్ చేసుకున్నాము. ఫోన్లోనైతే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసిన సౌండ్ల కోసం అని చెప్పేసి. ఇక ఇక్కడ సెల్ఫ్లనైతే మైక్ పెడతా వాయిస్ క్లారిటీ కోసము. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. చిన్నోడు పడుకుంటాడా? నువ్వు పడుకున్నాడా? పడుకుంటూ వచ్చి అన్నం తింటురా. రారా అన్నం తింటురా. ఇక్కడే ఉన్నాడు, నేను చూస్తా, నువ్వు అన్నం చూడు. ఆకలి ఏం చేసినావు మమ్మీ ఇప్పుడు నువ్వు? ఏంటిదిరా? ఏంటిదా సౌండ్? ఏంది? ఏం లేదు, ఇది ఇక్కడ పెట్టిన సౌండ్ వచ్చినట్టు. ఇక అట్లా చెప్పంగానే సైలెంట్గా వెళ్ళిపోయింది. సైలెంట్గా వెళ్ళిపోతే ఎట్లా వదిలేస్తాం మనం? ఇంకా కొంచెం డోస్ పెంచుదాం అని చెప్పేసి ఇక మళ్ళీ అయితే స్టార్ట్ చేసినాను. ఇది ఇప్పుడు చూడండి. ఏం చేస్తున్నావు? ఏంటిదిరా? ఫోటో చూస్తున్నా. ఫోటో కూడా చూడద్దా? ఏమో సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే నన్ను ఏం చేయమంటావు? ఎక్కడ వస్తాను పోయి చూసుకో. ఏంటది? ఏంటిది? ఏమైంది? పిచ్చి పట్టిందా? నీకు పిచ్చి పట్టింది. నీకు గలీజ్ చేతలు చెప్తాను. అన్నం వేసుకుంటుంటే ఏమేమో చెప్తాడు. ఏం చెప్తాడు? ఏమో చెప్తాను. చెప్పు. ఏం చేస్తాను చెప్పు. ఏం చేసిండ్రా? అన్నం తింటే ఏం చెప్తాను? నేను ఇక్కడ నిల్చున్నా, నేను అక్కడికి ఫోన్ కూడా పోలేదు. అన్నం తినేదాన్ని తినలేదా? ఏం చేసినా అడుగమ్మా. ఊరికే నాకు చెప్పడం వచ్చి అనడం నన్ను. నాకు ఏదో అరుచుకున్నట్టు వినబడి బయటకు వచ్చిన. నేను అరుచుకున్నట్టు వినబడ్డది కానీ ఇంకేమైనా వినబడ్డదా నీకు? మరి పెద్ద వేసుకో. అగ్గో అన్నం తినాలన్నా వద్దా? ఏంటిది? ఏమైంది? ఏంటా గలిష్యతలేంది? ఏంటిది? దొడ్డికి పెడతాందా? పిచ్చి పట్టిందా నీకు? ఇప్పుడు ఏం చేసినా పిత్తుకుంటే ఏంది అది గలీజు? పిత్తిన్నా? అసలు నాకు ఏ సౌండ్ కూడా వినవలేదు, నీకేనా పడతాను ఈ సౌండ్లు. నువ్వు విత్తుతే నీకెందుకు వినిపిస్తుంది? పక్కన వాళ్ళకి వినిపిస్తుంది. నీకు వినిపించిందా? వినిపించింది. ఏమని వినిపించింది చెప్పు. ఏంటి అందుకే అన్నం తింటుంటే గలీజ్గా చేస్తుంది. పిత్తుతున్నాడు మొత్తము. అన్నం తింటుంటే వాష్రూమ్ వస్తే పోవచ్చు కదా. నాకేదో కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యి అప్పుడు చూసినావు ఎట్లా చేస్తున్నాడు? అన్నం ఎట్లా తింటది అనుకుంటాను. అదే నాకు గ్యాస్ ఫామ్ అయిందమ్మా. నేను ఇక్కడ తిరుగుతున్నా, నువ్వు నీకు నచ్చిన దగ్గరకు పోయి తినిపో.
అరే ఇంట్లో పిత్తే స్వేచ్ఛ కూడా ఉండదు. అరే ఇంట్లో పిత్తే స్వేచ్ఛ కూడా ఉండదు మనిషికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంద్రా అసలు గలీజ్గా తయారైన వచ్చి గిత్తులైన పిల్ల ముందు అన్నం తింటా అంటే ఇంకేం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తా అంటే ఇక మా చిన్నోడైతే నిద్రల నుంచి లేచిండు అన్నట్టు. లేచిండా? నువ్వు చేసే కథకు అన్ని అట్లనే అయితే నేనేం చేసిండ్రా? ఇంట్లో అన్నం కూడా తిని మంచిగా. అరే ఇప్పుడు ఎవరికైనా మోసం వచ్చింది అనుకో వాష్రూమ్కి వెళ్తాడు. పిత్తు వచ్చినా కూడా వాష్రూమ్కి వెళ్తారా రా? పిత్తుకు వాష్రూమ్కి వెళ్ళి పోయి వస్తారా? పిత్తుకు వాష్రూమ్కి వెళ్ళి పోయి వస్తారా? పొద్దున్న సాయంత్రం దాకా వస్తాయి అన్ని పిత్తులు. ఇప్పుడు వచ్చింది కాబట్టి పిచ్చిన. ఇక మా చిన్నోడైతే ఎక్కువ ఏడుస్తూ ఉండే. ప్రాంక్ మధ్యలోనే ఆపుదామా అంటే పెద్దగా నేను అనుకున్నంత కూడా కాలేదు. సో అప్పుడు ఎందుకని చెప్పేసి ఇక అమ్మకైతే చెప్పినట్టు ఎత్తుకొని నువ్వు మెల్లగా బయటికి వెళ్ళిపో, ఇక మిగిలిన కథ అంతా నేను నడిపిస్తూ ఉంటా అని చెప్పేసి ఇక అమ్మనైతే బయటకు పంపించిన చిన్నోడిని ఇచ్చి. లేచిండు నువ్వు చేయబట్టి. అదే పోయి తినేదాన్ని తినకుండా ఎందుకు ఊరికే నా మీద వస్తాను? నీ వల్లనే కదా మమ్మీ ఇప్పుడు లేచింది. వాడు ఏంది నా పిత్తు సౌండ్ లేచిండా? ఏంది నా పిత్తు సౌండ్ లేచిండా? ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేది. మాట్లాడుతూ అర్థం ఉండాలి. మైండ్ ఉందా మమ్మీ? అన్నం తింటున్నా నేనిడా. అయితే ఏం చెయ్యండి రా? ఇచ్చి అరే అవులా గివులా అని చెప్పి మాట్లాడని చెప్తున్నా. గూగల్ పగిలిపోతుంది. ఇద్దరు అయితే ఎందుకు గడుపుకున్నావురా? నువ్వు చేసే గణేషే కదా తిను ఒక్కడిని కూర్చోను. ఏంది అరే అన్న నేను పోనాడు ఎక్కువ చేస్తాను. నడు నీకు రావా పిత్తులు? నడు నీకు రావా పిత్తులు? నడు గ్యాస్ ఫామ్ అని పిత్తుతే. మమ్మీ నేనేమంటున్నా, గ్యాస్ ఫామ్ అయితే జీలకర్ర వేసుకో, అదేంది ఓం వేసుకోలేకపోతే. నాకు నీ ఆయుర్వేదాలు అవి ఇవి ఏం అవసరం లేదు. కావాలనుకుంటే బయట ఎక్కనే దుకాణం పెట్టుకొని ఆయుర్వేదం జీలకర్ర వేసుకుంటే ఇది తగ్గుద్దనమైనా అనుకుంటే చెప్పుకుంటూ ఉండు. కొద్దిసేపు అవుతుంది. అయితే ఇక్కడ పిత్తకు ఇది ఇల్లు గలీజ్ చేయకు. ఇంతకనే పూజ చేసుకునే ఇక్కడికి వచ్చి పిత్తుతావు. ఇంట్లో పిత్తకపోతే థియేటర్ పోయి పిత్తుతారా బాక్స్ లో పెట్టి? ఇంట్లో పిత్తకపోతే థియేటర్ పోయి పిత్తుతారా బాక్స్ లో పెట్టి? తిన్నాడు నేను ఇట్లా చేస్తే తినను, నాకు తినబుద్ధిగా వచ్చి నాడు ఇక్కడ నుంచి. నువ్వు అరే పోవే తినిపోనాడు. నువ్వు వాష్రూమ్ లో నాడు లే. దొడ్డికొస్తలేదా నాతో నీకెందుకే? నువ్వు తినుపో నాడు. ఇప్పుడు పిత్తినాం అనుకో అన్నం తీసుకొచ్చి నోట్లో. ఇప్పుడు పిత్తినాం అనుకో అన్నం తీసుకొచ్చి నోట్లో. పిత్త వస్తుంటే నేను చెప్తా దానికి, పిత్తమ్మ పిత్తమ్మ నువ్వు రాకమ్మ ఆగమ్మ అంట. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. చుట్లు విత్తుకోరా అర్రా, మంది ముందు విత్తుతారా గలీజ్గా పిజ్జా పోతలే నీకు. ఆకలి అయితే ఎవడైనా కొద్దిసేపు ఆపుకుంటాడు. కనీసం ఇది వస్తున్నా కొద్దిసేపు ఆపుకుంటారు. పిత్తి వస్తుంది అని ఆపుకుంటారా? రాదు ఒకేసారి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. అట్లనే వస్తుంది. అరే పిచ్చోడా దొడ్డికి పెడితే దొడ్డి కూర అన్నా. అరే పిచ్చోడా దొడ్డికి పెడితే దొడ్డి కూర అన్నా. కట్ల స్టాక్ పెట్టుకుంటే గట్లకి గొప్ప అసలు వస్తుంది మమ్మీ. నాకు నచ్చదేమనుకో, నాకు చిరాకు వేస్తుంది రా. నీకు చిరాకు లేవని ఏమైనా లేవని నాకు పిత్తి వచ్చినప్పుడు నేను పిత్తిండ్రా, అందులో తప్పేం లేదు. నీకు ఆకలి ఇస్తుంది అన్నం తిను. నేను తినను, తినిపోను. చిన్నోనికి కారు బాగా నచ్చింది, మంచిగా ఆడుకుంటుంది దీంతో. కారు ఇట్లా అరే కార్ సౌండ్ అది. కార్ ఇట్లా ఇక్కడ ఇట్లా అన్నప్పుడు వచ్చింది అది సౌండ్. అని పిచ్చి మొక్కమోడా నీ చెప్తే మెంటలా నీకేమైనా నాడు. అని పిచ్చి మొక్కమోడా నీ చెప్తే మెంటలా నీకేమైనా నాడు. గబ్బు వాసన వస్తుంది చెప్తే అర్థమైతే. ఒక్కదాన్నే ఉండు. రూమ్ అంతా గబ్బు వాసన చేసి ఇప్పుడు పోతాడు.
ఇక ఆ తర్వాత జరసేపు నా మీద అరిసి ఇక ఆ తర్వాత సప్పుడు చేయక ఆకలి అవుతుంది కదా అన్నం పెట్టుకొని వచ్చింది మళ్ళీ. ఏడుకోయిలు చిన్నవాడు ఏడుస్తాడని చెప్పి బయటికి తీసుకెళ్ళింది. ఇగో స్టూల్. అరుగులో పోను నేను తింటా, అరుగులో పోను నేను తింటా. ఇంతసేపు అక్కడనే ఉన్నాను కదా. నేను పోనా మరి అరుగులోకి? ఎందుకు? నువ్వు కూర్చో, నేను పోతాను. అరే ఒక్కదాన్ని పోయి అక్కడ కూర్చొని ఏం తింటావు? నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇగో ఇక్కడ కూర్చో. నువ్వు కూర్చో. రే కూర్చో, ఇక్కడ కూర్చో. వద్దు మమ్మీ, కూర్చో, ఇక్కడ కూర్చో. ఈడెందుకు కూర్చుంటున్నాయి? కూర్చో. నువ్వు పిత్తకు మరి ఊకొస్తాయారా? ఏమైనా ఫ్యాక్టరీ పెట్టుకున్నాను ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుని రావడానికి. ఏమైనా ఫ్యాక్టరీ పెట్టుకున్నాను ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుని రావడానికి. ఇప్పుడు నువ్వు 10 నిమిషాలు 5 నిమిషాల్లో 15 వేసినావు. దొడ్డికి పెట్టినప్పుడు దొడ్డికి పోవాలి, పొద్దున పోవాలి వాష్రూమ్కి. గిట్లా స్టాక్ గబ్బు కలిసి, అందుకే నైట్ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తినొద్దు. నువ్వు తినలేదు మరి నాతో పాటు. నీకు రాలేదు ఏంటి పెట్టులు, నీకు రాలేదు ఏంటి పెట్టులు. నేను నీ గురించి మాట్లాడితే నువ్వు నా ఎత్తి చూపించాలి. నేను నీ లెక్క ఏం చెప్తలేను కదా. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. చెప్తే అర్థమైతలే. అరే నీకు ఇంతకు ముందే చెప్పిన వచ్చే తాగుతుందా ఊకే. తింటున్నా నాకు కక్కుంటున్నానా? కక్కుకో, ఎవడద్దు అన్నాడు? అట్లా వచ్చిందా బయటికి నాడు, అట్లా వచ్చిందా బయటికి నాడు. మనిషి తింటే ఒక్క క్షణం వారాడు. మరి ఎందుకు వచ్చినావు? పో బయటికి నాడు. పోరా, లోపలికి పోయి తింటా అన్నావు కదా, లోపలికి పోయి తింటా. నేను పోను, నువ్వు పో, ఇక్కడికి నాడు. సరే లోపలికి పోతాను. పోనాడు. ఇటుకొస్తే నీ బాటలు తీసుకొని నెత్తి మీదకి బాట కొడతా. ఆడనే ఎరుగుడు పెడుతుందేమో ఈయనకి. దొడ్లకు ఓరాదా, దొడ్లకు ఆడనే ఉంది కదా, దొడ్లకు ఓరాదా, దొడ్లకు ఆడనే ఉంది కదా. ముక్కకపోతే ముక్కకపోతే అరే చెప్తున్నా నీకు, నీ తిండి మీద కంటే కూడా నా పిత్తుల మీదనే ఎక్కువ శ్రద్ధ ఉందిరా. ఏంది శ్రద్ధ? అవును మరి, ఇక్కడ కూర్చుంటే డిస్టర్బెన్స్ అవుతున్నాను అని చెప్పి నేను నా పాటికి నేను లోపలికి పోయినా. అక్కడ నుంచి ఇడికి వినిపిస్తుంది మమ్మీ సౌండ్. సౌండ్ వస్తే వినపడదా? దూది పెట్టుకుంటావా? కాటన్ తెచ్చిస్తాను నాకు. పట్టు, చెవులలో దూది పెట్టు. ఒకవేళ వాసన వస్తే చెప్పు, ముక్కులో కూడా పెడతా. ఒకవేళ వాసన వస్తే చెప్పు, ముక్కులో కూడా పెడతా. అయ్యో వచ్చి చంపేనాను రేపు పొద్దున పాడగట్టు నీ పిత్తులకి. చంపేనాను రేపు పొద్దున పాడగట్టు నీ పిత్తులకి. మరి ఉట్టిదన్నా నాడు. ఇక నా మీద కోపంతో గునుక్కుంటా తింటా ఉంటే ఇక నేను మెల్లగా అంబాడుకుంటా పిచ్చినట్టు సౌండ్ చేసి అటు ఉరికిన. ఇక ఉరతనే ఉంది. ఇక ఇష్టం వచ్చినట్టు ఉరుకుంటా అట్లనే ఉండే. ఇక ఆ తర్వాత వచ్చిన చూడండి. వాష్రూమ్కి వెళ్తాను నాతో అయితే లేదు. చెప్తే అర్థమైందా నీకు? చెప్తే అర్థమైందా నీకు? ఇక ఆ తర్వాత బయటకు వచ్చినారే, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు బాటిల్ ఇట్లా పడేసినావు, మొత్తం ఆగమాగం చేస్తున్నావు, ఎందుకు పిత్తుల సౌండ్కి అంతగానం చేయాలనా అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉండే. నేను గబ్బు గబ్బు చేస్తున్నావు. లోపలికి పోయి దింపు, లేదంటే నాకెందుకు ఇక్కడ ప్రశాంతంగా ఉంది, నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు లోపలికి పోయి దింపు. లోపల పోతే ఇప్పుడు నన్ను బయట లాగా. ఏ ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు. ఇక లోపలికి పోయిన నన్ను బయటికి తీసుకొని రావడానికి మస్తు ప్రయత్నించిన. ఇక వస్తలేదు, అక్కడనే ఉండి అరుస్తుంది అని చెప్పి ఇక నేనే లోపలికి వెళ్ళినా మళ్ళీ గుంజుకొని రావడానికి. నీకెప్పుడు పిత్తులు రాలేదు? ఒకసారి పిత్తు నాలాగా హాయిగా ఉంటుందిరా. కడుపులో ఉన్నది మొత్తం పోయింది అనుకో.
చెవు మీదకి వెళ్ళి మస్తు గట్టి కొట్టింది. ఇక జరసేపు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలే. ఇక అట్లనే నిల్చొని ఉండే. తర్వాత నైతే ఇక పోయినా. ఎందుకు కొట్టినావు చెప్పు, ఎందుకు కొట్టినావు చెప్పు. పిత్తుతే కోపం వస్తుంది నాకు, కోపం వస్తుంది. పిచ్చితో కోపం వస్తుంది అంటే నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నీకు పిచ్చి వస్తుంది, అప్పుడు కోపం వచ్చి నిన్ను నువ్వు కొట్టుకుంటావా? అరే అక్కడ గలీజ్ చేసిన దానికి బయట చేసిన దానికి తేడా లేదా మమ్మీ? బయట అంటే ఇక్కడ ఏమైనా నలుగురు ఉన్నారా? నా ఇంట్లో నేను నా ప్లేస్ లా నా బిడ్డ నేనే నలుగురు, నేనే 40, నేనే 4000. ఇప్పుడేంది? నేనే నలుగురు, నేనే 40, నేనే 4000. ఇప్పుడేంది? ముత్తుపల్లి రాలుతాయి, నీకు రాలుతాయి. ఎత్తినవంట మీదకి నడు. నువ్వు సారీ చెప్పు, నేను సారీ చెప్తా కావాలంటే. సరేరా, మర్యాద నీకు చెప్తున్నా. సారీ ఏదో చెప్పడం. సారీ అడిగినావు కదరా. ఏ కదా సారీ? సరే మళ్ళీ చెప్తాను. సారీ సారీ. తనకు మస్తు కోపం వస్తుంది. ఇక ఇంకా లోపలనే ఉంటే ఏమేమి ఎత్తేస్తుందో అని చెప్పి ఇక మెల్లగానైతే బయటకి అయితే తీసుకొని వచ్చిన. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు అన్ని ఎత్తిస్తాను, ఎందుకు అన్ని ఎత్తిస్తాను చెప్తాను అర్థమైతే ఎవరు డోర్ కొడుతాను. గొడవ గంజాయం చేస్తున్నాడు మొత్తం. పిచ్చిగా వ్యాపారం పెట్టిండు, పిత్తుల వ్యాపారం. కొనుక్కోద్దాం ఒక పెత్తు కొట్టుకుంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఏంది మేము గొడవ పెట్టుకుంటానేమో అని ఇక మా చిన్నోడైతే ఏడుపు అయితే స్టార్ట్ చేసిండు. ఇక మా కూనమ్మగాడు నా మీద అరుస్తూనే ఉండు. అమ్మకు పిచ్చి బట్టి అన్ని ఎత్తేసింది. నువ్వు ఏడు వద్దా ఏంది అసలు అట్లా చేస్తే అన్నం తినే లోపు మొత్తం పిత్తుకుంటూ అటు తిరుగుతున్నాడు, ఇద్దరుతో మొత్తం పిత్తుతూనే ఉన్నాడు. గలీజ్ గలీజ్ అన్నం కూడా తినేసాడు. నన్ను నిన్న నువ్వు ఏం పండి పెట్టినావు వారికి? చెప్పు ఏమంటుంది పప్ప? బయటకు పోయి తినొచ్చిండా? బయటకు పోయిండా? నాకైతే తెలియదు దేవుడా. చిన్న అన్ని నచ్చరాని కథలు. ఏంటి మమ్మీ బయట పోయి పిచ్చి పిచ్చి తినచ్చి బాగా చేస్తాను వరా ఇంట్లో అన్నం తినేదాన్ని తినేయకుండా గోల గోల చేస్తాను కదా. అరే కాదమ్మా, ఇప్పుడు ఏంటిది ఇప్పుడు నీకు గ్యాస్ ఫామ్ అయితే దానికి అది అన్ని ఎత్తేసుకుంటా మీదకి వచ్చి కొట్టి చెవు పగలగొట్టి నీకు తెలియదు, చెవు పగలగొట్టి నీకు తెలియదు. అన్నం తింటున్నానా ప్లేట్ దగ్గరకు వచ్చి పిత్తుతున్నాడు. గదే బుద్ధిరండి ఇది. కదమ్మా నీకు పిత్తి వస్తే నువ్వు ఆపుకుంటావా? కదమ్మా నీకు పిత్తి వస్తే నువ్వు ఆపుకుంటావా? మరి నేనేమంటున్నా దొడ్ల పో, నీకు దొడ్డికి వస్తే ఈడ నుంచో సంబంధం ఉంటది కాదరా. ఏమంటున్నా అన్ని కథ వస్తున్నాయి కదా, ఒక్కటి లేదంటే గ్యాస్ ఫామ్ అయినట్టు నీ ముందే చూడు ఎట్లా చేస్తున్నాడు. కంపు కంపు చేస్తానవరా చిన్న. ఓకే ఇదేనా కుయ్యి కుయ్యి అనుకుంటుంటే అల్లరి అయిపోతుంది. ఆయన పడుకున్న ఆయన లేచింది, సరే ఆయన బయట ఆడిపించుతారని పోతే అల్లరి వినబడుతుంది. ఆయన ఎక్కడ పడుకుంటాడు? అందుకే మళ్ళీ లోపలికి వచ్చేది. అది చేసే లొల్లికి అసలు ఇంకా పడుకుంటలేడు. అది లొల్లి ఎక్కువ చేస్తుంది. అన్ని ఎత్తేసింది. బాటిల్ సొట్టు ఇగో ఎట్లా పోయిందో చూడు. బాటిల్ సొట్టు పోయింది. స్ప్రైట్ బాటిల్ ఇంకా నేను ఓపెన్ చేసి తాగను కూడా తాగలేదు. ఆ బాటిల్ ఎత్తేసి అందులో ఉన్న గ్యాస్ మొత్తం పోయింది. ఇప్పుడు నేను ఆ స్ప్రైట్ ఎట్లా తాగాలి? లోపల ఉన్న గ్యాస్ ఇట్లుంది. ఇంకా మమ్మీ ఎక్కువ చెయ్యకు మమ్మీ. నువ్వు ఎక్కువ మాట్లాడక అర్థమైందా? చిన్న కోపం వస్తుంది, ఏ గాలిలో పోతుంది కానీ ఆంటీ ఎందుకు ఇట్లా చెప్తున్నావు నువ్వు? అది చిన్నాడు ఏం కాదు, కొంచెం ఇట్లా అనుకో. ఏం చేద్దాం చిన్న? అట్లా చేయకు నువ్వు. పిత్తు ఏంటి బయటకు పోయి పిత్తాలి కానీ మనుషులు ఉన్న దగ్గర పక్కకు పోయి పిత్తు నేర్చుకో.
వస్తే నేను ఏం చేయనమ్మా? వచ్చినప్పుడు తెలుస్తుంది కదా. నేను వచ్చినప్పుడు ఏం చెప్తలేను, ఇట్లా పిత్తి వచ్చిందా రాగానే ఇగో ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ఇక మా చిన్నోడిని సౌండ్ చేసినప్పుడు నవ్వేండు, కానీ ఇక మా కూనమ్మగాడు వస్తా అంటేనేమో ఇక ఏదో గొడవ అవుతుందని ఇక ఏడుపు అయితే స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇదంతా చూసి నీ ఏదో చేసినా అనుకుంటాడు. ఎక్కువ చేయక అర్థమైందా? ఇప్పుడు నీకు పిత్తి వచ్చినా నువ్వు అని తప్పుతావు. నాకు కోపం వస్తుంది నాడు. మూల కూర్చోండి. ఏ నాకు చికెన్ పుట్టింది నాడు, నాకు చికెన్ పుట్టింది నాడు. నన్ను నువ్వు ఈ కార్ తోటి ఆడు. అందుకే బయటకు వెళ్ళిన చిన్న నువ్వు వద్దంటే బయటకు వెళ్ళి ఏమైంది నచ్చిన వచ్చి కార్ తోటి ఆడిపిస్తున్నా సైలెంట్. నేను కార్తో ఆడిపిస్తాను. నన్ను కార్ తోటి ఆడుకో, కార్ తోటి ఆడుకో. పిల్లలు ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదు. వాసన వాసన ఏం కాదు, గాలిలో కలిసిపోయేది. అది ఏమి తిన్నవాళ్ళే. కార్ సౌండ్ మా కార్ ఇగో ఇట్లా అంటే ఇగో సౌండ్ వస్తలేదా? కార్ కొత్తలో చేసిన అనుకో కొట్టుకొని ఏడుస్తుంది మమ్మీ నాకు పిచ్చ కోపానికి. అదేందో అసలు ఏంటిద్రా కప్పు కప్పు ఎత్తాను చూడట్లేస్తాను, కప్పు కప్పు ఎత్తాను చూడట్లేస్తాను. చిన్న గలీజ్ పనులు ఎక్కువ అంటే చేస్తావురా నువ్వు? గలీజ్ గలీజ్ చెప్తున్నాడు చూడు నాన్న. అమ్మ అమ్మ ఇగో అమ్మ చూడు రుద్విక్. ఇప్పుడు రుద్విక్ పిత్తది అప్పుడు ఏడాడు అన్ని గలీజ్ చేతులు ఉన్నాయి మమ్మీ నీ దగ్గర. గబ్బు మళ్ళీ పిత్తుతున్నా నీకు. ఇటు ఫోన్ చూడు, ఫోన్ చూడు, ఇగో ఫోన్ పిత్తులు. వాడు ఏడుస్తాడు. ఇక మా చిన్నోడు ఏడుస్తాడని చెప్పి అయితే ఇక మా కూనమ్మగానికి ఇచ్చిన. ఇక మళ్ళీ మా కూనమ్మగానికి ఇస్తే వీడియో ఎండింగ్ ఎట్లా అని చెప్పేసి ఇక మా కూనమ్మగాడు అయితే అమ్మకి ఇచ్చింది అన్నట్టు. ఇక అమ్మనైతే వేరే రూమ్లోకి అయితే తీసుకొని వెళ్ళింది. ఇక ఇప్పుడు మా కూనమ్మగాని రియాక్షన్ అసలు ఏమనుకుంది ఏంది అనేది చూద్దాం. చిన్నోడు ఇక ఏదో గొడవ అవుతుంది అది ఇది అనుకొని ఇంకెక్కువ ఏడుస్తాడు అని చెప్పి అమ్మకి ఇచ్చి అయితే బయటికి తీసుకెళ్ళమని చెప్పిన. ఎట్లా అనిపించిందిరా పిత్తులు ఎట్లుంది? అరే నేను ఏడుస్తే వాడు ఏడుస్తున్నాడు మమ్మీ. అట్లా ఎట్లా ప్రాంక్ చేస్తారా? నేను ఏడుమని నేను చెప్పిన. పిత్తులకు ఎవడైనా ఏడుస్తాడా? నువ్వు పిత్తులకు ఎవడైనా ఏడుస్తాడా? నువ్వు ఏడవడం వల్ల వాడు ఏడ్చిండు. నీ తప్పు. నమ్మినావా నమ్మలేదా? నమ్మినా ఒక్కొక్కసారి చేస్తావు ఇట్లనే కాబట్టి. ప్రాంక్ అయితే సక్సెస్ అయిపోయింది. సో అబ్బా నువ్వు చేసిన చీమిడి ప్రాంక్ అంటే ఇది కొంచెం బెటర్. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎట్లా అనిపించిందో కిందనైతే కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో తోటి కలుసుకుందాం. ఉంటాం మళ్ళా. బాయ్ బాయ్ చెప్పు. జై